ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇంకొక లాంగ్ టైం పని చేయబోయే యాప్ గురించి మాట్లాడుకోబోతున్నాం. యాప్ నేమ్ వచ్చేసి మనకి బాస్ అండి. ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఈ యాప్ యొక్క లింక్ కావాలి అనుకుంటే మీరు నాకు టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ చేయండి, లేదా వాట్సాప్ కమ్యూనిటీ ఛానల్లో జాయిన్ అయ్యి అక్కడ మీరు నా నెంబర్కి మెసేజ్ చేయండి. సో వాళ్ళకి నేను ఈ యాప్ యొక్క లింక్ని ప్రొవైడ్ చేస్తాను. సో మీరు లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు బ్రౌజర్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ అండ్ ఇక్కడ పాస్వర్డ్ సెట్ చేసుకోమని చెప్తుంది. అండ్ ఇక్కడ మీరు సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ రిజిస్ట్రేషన్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న సైన్ అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ యాప్లో మీకు అకౌంట్ అనేది క్రియేట్ అవ్వడం సక్సెస్ఫుల్గా జరిగిపోతుంది. ఫ్రెండ్స్, మనకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత యాప్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఈ యాప్లో ప్రొడక్ట్స్ని చూడాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ప్రొడక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు కొన్ని రకాల ప్రొడక్ట్స్ అనేవి. సో ఇక్కడ లీస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి 540 రూపీస్ అనేది ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఈ టర్మ్ వచ్చేసి 42 డేస్ అనేది రన్నింగ్ అవుతుంది. డైలీ ఇన్కమ్ వచ్చేసి మనకి 23.22 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో టోటల్గా మనకి ఎంత ప్రాఫిట్ వస్తుందో కూడా చూపిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి 3200 రూపీస్కి 42 డేస్ సైకిల్ అనేది రన్ అవుతుంది. అండ్ డైలీ ఇన్కమ్ వచ్చేసి మనకి 144 రూపీస్ రావడం జరుగుతుంది. సో టోటల్ ప్రాఫిట్ వచ్చేసి 6048 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఇంకొక ప్లాన్ చూసుకోవచ్చు. ఇక్కడ 7400 రూపీస్ ప్లాన్ అనేది 42 డేస్ సైకిల్ రన్ అవుతుంది. డైలీ ఇన్కమ్ వచ్చేసి 340 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో మనకు ఓవరాల్గా 14,296 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ ప్లాన్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. సో మీరు ఈ ప్లాన్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న వ్యూ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మనం ఇక్కడ ప్లాన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి చూసుకోవచ్చు. సో మనకి ఇప్పుడు ఈ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ చేసి కొనాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ఇన్వెస్ట్ దిస్ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో సింపుల్గా మీరు కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ ప్లాన్ అనేది మీరు సక్సెస్ఫుల్గా పర్చేజ్ చేయడం జరిగిపోతుంది. మనం ఇప్పుడు ఈ యాప్లో ప్రోడక్ట్ని కొనాలంటే ఖచ్చితంగా రీఛార్జ్ చేయాలి. సో ఇప్పుడు మనం రీఛార్జ్ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న రీఛార్జ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు అమౌంట్ అనే ప్లాన్స్ అనేవి కనిపిస్తున్నాయి. 540, 3200 అలా చాలా ప్లాన్స్ అనేవి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు పేమెంట్ ఛానల్ అని చెప్పేసి. సో ఫర్ ఎగ్జాంపుల్గా నేను 540 సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ పేమెంట్ ఛానల్లో ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు పేటిఎం, ఫోన్పే, యూపీఐ అని చెప్పేసి మనకి యూపీఐ వ్యాలెట్స్ గురించి అడుగుతుంది. సో మీరు సింపుల్గా ఫోన్పే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఫోన్పేలో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో వాళ్ళు మనకి ఫోన్పేలో మనీ అనేది సెండ్ చేయమని చెప్తున్నారు ఈ యూపీఐ ఐడికి. సో సింపుల్గా మీరు ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసేయండి. కంప్లీట్ చేసి మీరు బ్యాక్ వచ్చేసిన వెంటనే మీకు ఈ విధంగా చూపిస్తుంది కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి. సో ఈ విధంగా మనం ఈ యాప్లో రీఛార్జ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి హోమ్ పేజ్లో కొన్ని రకాల ఆప్షన్స్ అనేవి చూపించడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు విత్డ్రాల్స్ అండ్ కస్టమర్ కేర్ అండ్ ఇన్విటేషన్, రిడీమ్షన్ అండ్ ఇక్కడ చూసుకోవచ్చు యాప్ డౌన్లోడ్ అనే ఆప్షన్. సో విత్డ్రాల్స్ అనే ఆప్షన్లోకి వెళ్తే మనకి మనీ అనేది విత్డ్రాల్ చేసుకునే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ కస్టమర్ కేర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి కస్టమర్ కేర్ యొక్క అఫీషియల్ వాట్సాప్ నెంబర్ అనేది కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే మీకు వాట్సాప్లో డైరెక్ట్గా కస్టమర్ కేర్తో చాట్ అనేది ఓపెన్ అవుతుంది. సో అక్కడ మీరు మీ యొక్క డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇన్విటేషన్ ఆప్షన్. దీని మీద క్లిక్ చేస్తే మీకు మీ యొక్క అఫీషియల్ రిఫరల్ లింక్ అనేది కనిపిస్తుంది. సో దాన్ని మీరు మీ ఫ్రెండ్స్కి ఇన్వైట్ చేసి మీ ఫ్రెండ్స్ మీ లింక్ ద్వారా జాయిన్ అయితే మీకు మనీ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు యాప్ డౌన్లోడ్ అనే ఆప్షన్. దీని మీద క్లిక్ చేసి మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ ఇంటర్నల్ స్టోరేజ్లో. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు రిడీమ్ అనే ఆప్షన్. దీని మీద క్లిక్ చేస్తే మీకు కస్టమర్ కేర్ ఏ కోడ్ అయితే పంపిస్తుందో ఆ కోడ్ని ఇక్కడ పేస్ట్ చేసి మీరు ఇక్కడ రిసీవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆ కోడ్కి ఎంత అయితే మనీ ఉంటుందో ఆ మనీ అనేది మీ వ్యాలెట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ తర్వాత మీరు ఆ మనీని విత్డ్రా చేసుకోవచ్చు. మనకి ఇక్కడ కొన్ని రకాల ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనం ప్రైజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇది ఒక రకమైన లక్కీ డ్రా ఫ్రెండ్స్. ఇక్కడ లక్కీ డ్రా యొక్క రూల్స్ కూడా మనం చూసుకోవచ్చు. సో మనం ఇక్కడ చూద్దాం. ఈ లక్కీ డ్రా ఎలా వస్తుందంటే మనం ఎప్పుడైతే సరే న్యూగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే లేదా ఒక ఫ్రెండ్ని రిఫర్ చేస్తే మనకి ఈ లక్కీ డ్రా అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు చూద్దాం మనకి ఈ లక్కీ డ్రాలో ఏమొస్తుందో. సో నాకు 2 ఆప్షన్స్ అనేవి ఉన్నాయి సార్, టూ ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో సింపుల్గా నేను స్టార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా ఇది తిరుగుతుంది. సో చూద్దాం నాకు ఏం వస్తుందో. సో చూసుకోవచ్చు నాకు ఫస్ట్ ఆప్షన్ కింద 10 రూపీస్ అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఈ లక్కీ డ్రా అనేది ఉంటుంది ఫ్రెండ్స్.
సో ఫ్రెండ్స్, మనం ఈ యాప్లో మన బ్యాంక్ డీటెయిల్స్ని యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న మీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ మనకి మన బ్యాంక్ పాస్బుక్లో మన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయో అలా ఇచ్చేయండి. ఇక్కడ మీ బ్యాంక్ నేమ్ ఇచ్చేయండి, ఇక్కడ మీ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చేయండి. ఇక్కడ IFSC కోడ్ ఎంటర్ చేయండి అండ్ ఇక్కడ చూసుకోవచ్చు అకౌంట్ అనే ఆప్షన్, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేయండి అండ్ ఇక్కడ మీ సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్ నెంబర్కి ఒక OTP వస్తుంది. ఆ OTPని ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క బ్యాంక్ అనేది ఈ యాప్కి లింక్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు విత్డ్రాల్ యొక్క కండిషన్స్ అనేవి. సో విత్డ్రాల్ ట్యాక్స్ వచ్చేసి మనకి 6% అనేది ఉంటుంది. సో మనీ అనేది మనకి ఇక్కడ చూసుకోవచ్చు వర్కింగ్ టైం అనేది. సో ఈ టైంలో మనకి మనీ అనేది వచ్చేస్తుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ బ్యాంక్ యొక్క యాడింగ్ ఇన్ఫర్మేషన్ అనేది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మీ అనే ఆప్షన్లో కొన్ని రకాల డీటెయిల్స్ అనేవి చూసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది మనకి ఫండింగ్ డీటెయిల్స్ అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేసి మీకు డైలీ ఇన్కమ్ ఈ యాప్లో ఏ విధంగా వస్తుందో చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు కూపన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేస్తే మీకు లక్కీ డ్రాలో వచ్చిన కూపన్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇన్విటేషన్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను, మీ ఫ్రెండ్స్కి లింక్ షేర్ చేయాలంటే మీకు ఇన్విటేషన్ అనే ఆప్షన్లో కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మై టీమ్స్ అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేసి మీ లింక్ ద్వారా ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి మీరు చూసుకోవచ్చు. అండ్ మనకు సెక్యూరిటీ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసి మీరు మీ యొక్క పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవచ్చు. సో మీరు ఈ యాప్లో మీ డైలీ ఇన్కమ్ రిసీవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న మై ప్రోడక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మీరు ఏ ప్రోడక్ట్ అయితే కొన్నారో ఆ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ అనేవి మనం ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా ఆ ప్రోడక్ట్ యొక్క డైలీ ఇన్కమ్ని మీరు రిసీవ్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా ఇక్కడ కనిపిస్తున్న రిసీవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకోవచ్చు రిసీవ్డ్ సక్సెస్ఫుల్ అని చూపించింది. సో ఈ విధంగా మనం ఈ యాప్లో మీ యొక్క డైలీ ఇన్కమ్ని సింపుల్గా రిసీవ్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు నేను ఎంతైతే మనీ విత్డ్రా పెట్టానో మీకు లైవ్ ప్రూఫ్ అనేది చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తున్న విత్డ్రాల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మీరు అమౌంట్ని విత్డ్రా చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీ అమౌంట్ని ఎంటర్ చేయండి అండ్ ఇక్కడ మీ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి అండ్ ఇక్కడ మీ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే అమౌంట్ అనేది మీ వ్యాలెట్లో 24 to 72 అవర్స్లో రావడం జరుగుతుంది. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు విత్డ్రాల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి. సో 110 రూపీస్ అనేది మినిమం విత్డ్రాల్ ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ యాప్లో మీరు జాయిన్ అయితే మీకు 110 రూపీస్ అనేది ఫ్రీ బోనస్ అనేది రావడం జరుగుతుంది. కంపెనీ వాళ్ళకి మీరు మెసేజ్ చేసి మీ యొక్క బోనస్ మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. సో విత్డ్రాల్ ట్యాక్స్ వచ్చి 6% ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకోవచ్చు రికార్డ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇప్పటివరకు అయితే నేను ఎంత మనీ అయితే విత్డ్రాల్ పెట్టానో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో నేను 2 times విత్డ్రాల్ తీసుకున్నాను ఫ్రెండ్స్. సో యాప్ అనేది లాంగ్ టైం వెళ్ళే ఛాన్స్ ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. సో ఎవరికైతే ఈ యాప్ యొక్క లింక్ కావాలో మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో అక్కడ నుంచి మీరు నాకు మెసేజ్ చేస్తే మీకు నేను యాప్ యొక్క లింక్ని ప్రొవైడ్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.